brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. డీలిమిటేషన్ కి వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాల జేఏసీకి పిలుపునిచ్చారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. ఈ నెల 22న జరిగే సమావేశానికి ఏపీ, తెలంగాణ సీఎంలతో పాటు విపక్ష నేతలను ఆహ్వానించారు. అయితే డీలిమిటేషన్ తో ఒక్క సీట్ కూడా తగ్గదని బీజేపీ గట్టిగా కౌంటర్ ఇస్తోంది. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా తమిళనాడు సీఎం స్టాలిన్ మరో అడుగు వేశారు. దక్షిణాది రాష్ట్రాలను ఏకం చేసేందుకు పావులు కదుపుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల సీఎంలకు, పార్టీల అధినేతలకు స్టాలిన్ లేఖ రాశారు. ఈ నెల 22న చెన్నైలో సమావేశం అవుదాం రమ్మని ఆహ్వానం పంపారు. ఏపీ సీఎం చంద్రబాబు, వైసీపీ చీఫ్ జగన్ కు స్టాలిన్ లేఖ రాశారు. తెలంగాణ సీఎం రేవంత్, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు లెటర్ పంపారు. ఉత్తరాదిలో బీజేపీ వ్యతిరేక పార్టీలకు కూడా లేఖలు రాశారు స్టాలిన్. ఒడిశా, వెస్ట్ బెంగాల్, పంజాబ్ రాష్ట్రాల్లోని పార్టీలకు పిలుపునిచ్చారు. డీలిమిటేషన్ తీరుకు వ్యతిరేకంగా జేఏసీ ఏర్పాటు చేద్దామన్నారు స్టాలిన్. పార్టీల అధినేతలు రావడంతో పాటు జేఏసీలో ఒక మెంబర్ ని ఉంచాలని విన్నపం చేశారు. అయితే డీలిమిటేషన్ తో ఏ రాష్ట్రంలో కూడా ఒక్క ఎంపీ సీటు తగ్గదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఏ రాష్ట్రంలో కూడా ఒక్క సీటు తగ్గకుండా కేంద్ర ప్రభుత్వము ఆ రకమైనటువంటి పరిధిలోనే ఇప్పుడు ఉన్నటువంటి సీట్లలో ఒక్క సీటు తగ్గకుండా శాసనసభ, పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ యొక్క పునర్విభజన జరగబోతుందనే విషయాన్ని మనం చేస్తున్నాం. మరోవైపు తమిళనాడులో త్రిభాషా సిద్ధాంతంపై వివాదం మరింత ముదురుతుంది. తమిళనాడు పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కు మాతృభాష మీద ప్రేమ ఉంటే ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులను తమిళంలో నిర్వహించాలన్నారు. కేంద్రం CISF ప్రవేశ పరీక్షను తమిళంలో కూడా నిర్వహిస్తుందన్నారు. ప్రధాని మోదీ స్థానిక భాషలకు ఎంతో ప్రోత్సాహం కల్పిస్తున్నారని అన్నారు. मेरा आग्रह है तमिलनाडु के मुख्यमंत्री को कि तमिलनाडु में भी तमिल भाषा में मेडिकल और इंजीनियरिंग का एजुकेशन शुरू किया जाए. तमिल माध्यम में पढ़े हुए बच्चों को आगे पर समान अवसर मिलेंगे. मैं आशा करता हूं वो जल्दी ही इस पर कुछ कदम उठाएंगे. అయితే అమిత్ షా వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు సీఎం స్టాలిన్. మహావృక్షం కదలదు, సవ్వడి చేయదని, అంత మాత్రాన గాలి వీచకుండా ఆగదని ట్వీట్ చేశారు. భాషా వివాదాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధానే మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతంగా తమిళులపై హిందీని రుద్దే ప్రయత్నాన్ని అడ్డుకుంటామన్నారు.